నమస్తే. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి సకారాత్మక పరిణామాలు చోటు చేసుకున్నట్లయితే వచ్చే తరం అనేటువంటిది బాగుపడుతుందనేది సుస్పష్టం. ఈ దిశగా భారతీయ సమాజంలో ఎంతో కృషి చేస్తున్నటువంటి విద్యాభారతి అనేక పాఠశాలలు నడుపుతోంది, వ్యవస్థల్ని కూడా ప్రభావితం చేస్తోంది. మరి విద్యాభారతి సేవలు ఏంటి, రాబోయే లక్ష్యాలు ఏమిటి అనేది మనతో మాట్లాడేందుకు విద్యాభారతి అఖిల భారతీయ అధ్యక్షులైనటువంటి దూసి రామకృష్ణారావు గారు మనతో ఉన్నారు. వారు సహజంగానే విద్యావేత్త. దాదాపు 50 సంవత్సరాలకు పైబడి ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా విద్యా వ్యవస్థ పట్ల అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఒక ఐడియల్ విద్యా వ్యవస్థను నిర్మించినటువంటి మహనీయులు. ప్రస్తుతం అఖిల భారతీయ అధ్యక్ష హోదాలో అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ అక్కడ యొక్క పరిస్థితుల్ని అకలింపు చేసుకున్నటువంటి నిపుణులు. నమస్తే అండి. నమస్కారం. దేశవ్యాప్తంగా విద్యాభారతి ఎటువంటి సేవలు అందిస్తోంది, దీని స్వరూపం ఏంటి, దీని యొక్క స్థితిగతులు ఏంటండి? ముందర విద్యాభారతి యొక్క స్వరూపాన్ని తెలియజేస్తాను. దేశవ్యాప్తంగా విద్యాభారతి 24,128 విద్యాలయాలని నడుపుతోంది, పాఠశాలలను నడుపుతోంది. ఇంతే కాకుండా 2 విశ్వవిద్యాలయాలు, ఒక 60 కళాశాలలు, ముఖ్యంగా బిఎడ్ కాలేజెస్, ఎడ్యుకేషన్ కాలేజెస్, దాంతోపాటు ఒక 350 ఎఫిలియేటెడ్ కాలేజెస్, వీటన్నిటితో 37 లక్షల మంది విద్యార్థులతో 1.6 lakhs ఆచార్యులతో దేశవ్యాప్తమైనటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ విద్యాభారతి. ప్రపంచంలోనే ఒక స్వచ్ఛంద సంస్థ ఇన్ని విద్యాలయాలు ఎక్కడ నడపటం లేదు. గ్రేట్. ఆ విధంగా ఇదొక పెద్ద సంస్థ. దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఉద్దేశం ఒకటే, ఈ దేశంలో భారత కేంద్రితమైనటువంటి విద్యా వ్యవస్థ రావాలి. ఎందుకంటే మన దేశంలో ఇంతకు ముందు ఉండాల్సింది కూడా ఈ దేశ చింతనతో ముడిపడినటువంటి విద్యా వ్యవస్థ. కాబట్టి అటువంటి విద్యా వ్యవస్థ నిర్మాణం కావాలి. దానికోసమని చెప్పి ఒక ఆదర్శ విద్యాలయాల్ని దేశవ్యాప్తంగా నిర్మించాలి. దేశం ముందర, దేశ ప్రజల ముందర నమూనా, ఇది విద్య అంటే ఇలా ఉండాలి అనేటువంటి దానికోసం అని చెప్పి గత 72 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తోంది. ఎక్కడో గోరఖ్పూర్లో ప్రారంభమైనటువంటి విద్యాలయం యొక్క స్వరూపం ఇప్పుడు దేశవ్యాప్తంగా సుదూరంగా ఉండేటువంటి కొండలు, కోనలు, అంత మాత్రమే కాదు బోర్డర్ ఏరియాసు, అతి సెన్సిటివ్ ఏరియాసు, అంత మాత్రమే కాదు ఇంకా తీర ప్రాంతంలో కూడా మన యొక్క విద్యాలయాలు ఉన్నాయి. మన యొక్క కాన్సెప్ట్ ఒకటే, ప్రభుత్వం చేరనటువంటి ప్రాంతాలకు మనం చేరాలి. రీచింగ్ ద అన్రీచ్డ్, సంవేదనశీల క్షేత్రంలో ఉండాలి. దాంతోపాటు ప్రజల ముందర, సమాజం ముందర ఒక చక్కటి నమూనాలను నిర్మించాలి అనేటువంటిది. అయితే దీంతోపాటు ఇంకొకటి ఉన్నది, మనవి 4 రకాల లక్ష్యాలు. అకాడమిక్ ఎక్సలెన్స్, ఇది ఒకటి ప్రధానము. రెండవది విద్యార్థుల యొక్క మూల్యవర్ధనం, అంటే దేర్ వాల్యూ బేస్, దాన్ని వృద్ధి చేయాలి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా సోషల్లీ ఓరియంటెడ్, అంటే సమాజోన్ముఖుడై సమాజం పట్ల తన బాధ్యతను తాను గుర్తించి పనిచేయాలి అనేటువంటిది. దీంతోపాటు ఇక్కడ ఉండేటువంటి విశిష్టమైన సంస్కృతికి అతను రాయబారిగా వ్యవహరించాలి అనేటువంటిది మన యొక్క ఉద్దేశము. ఇప్పుడు ఉండేటువంటి అవసరాలకు అనుగుణంగా ఒక ప్రొడక్టివ్ సిటిజన్గా దేశంలో ఉంటూ దేశానికి గౌరవ ఖ్యాతిని పెంచేవాడిగా ఉండాలనేటువంటిది మన యొక్క ఉద్దేశము. ఈ దృష్టితోనే మనము ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. దాంట్లో సాఫల్యం చెందాం కూడా. ఉదాహరణకి 40 లక్షల మంది పూర్వ విద్యార్థులు ఉన్నారు. అందరూ కూడా అతి ఉన్నత స్థానాల్లో సెటిల్ అయి ఉన్నారు. వారు 71 దేశాల్లో ఉన్నారు. ఈ 71 దేశాల్లో ఉండేటువంటి వారందరూ కూడా దే ఆర్ ఆల్ కల్చరల్ అంబాసిడర్స్.
మన సాంస్కృతిక yes. రాయబారులుగా వ్యవహరిస్తూ సూపర్. అక్కడ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. అక్కడ సామాజిక ఆర్థిక ప్రగతికి దోహదపడుతూ మన యొక్క సంస్కృతి గౌరవ గరిమను పెంచుతూ ఉన్నారు వాళ్ళు. ఇది విశేషము. అందుకనే నిశ్శబ్దంగా ఇన్ని సంవత్సరాలుగా 7 దశాబ్దాలకు పైగా పనిచేస్తూ సమాజంలో విద్య పట్ల ఆసక్తిని పెంచుతూ, విద్య యొక్క ప్రమాణాలను పెంచుతూ, భారతీయ కేంద్రితమైనటువంటి విద్యని వ్యాపింపచేయటంలో విద్యాభారతి కృతకృత్యురైంది. ఇప్పుడు విద్యాభారతి పాఠశాలలు నడుపుతోంది, విద్యార్థులను తయారు చేసి పౌరులుగా అందిస్తోంది అనేటువంటి విషయాలు మీరు చెప్పారండి. అంటే దీనికే పరిమితం అవుతున్నారా? ఎందుకంటే సమాజంలో అనేక ప్రైవేటు విద్యా వ్యవస్థలు ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి విద్యా వ్యవస్థను ప్రభావితం చేసేలాగా ఏమైనా చొరవ తీసుకుంటున్నారా? ఎటువంటి పనులు చేపడుతున్నారండి? అంటే సమాజంలో విద్యా వ్యవస్థని మార్పు చేయాలంటే ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి విద్యా వ్యవస్థని మార్పు చేయాలి. కాబట్టి అందువలన ఈసారి విద్యాభారతి ఏమో ఆలోచించిందంటే, నూతన విద్యా విధానం రాబోతుంది కాబట్టి నూతన విద్యా విధాన రూపకల్పనలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలి. అందుకని దానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ అన్నిటినీ, అనేక రకాలైన వాటిని మన అనుభవం ఆధారంగా అన్నిటినీ ఈ యొక్క స్టీరింగ్ కమిటీకి సమర్పించడం, ప్రభుత్వానికి సమర్పించడం, కొత్త కొత్త ఆలోచనలు ప్రభుత్వానికి అందజేయడం చేసి ఇవన్నీ జాతీయ విద్యా విధానంలో వచ్చినట్టుగా చూసాం. అంత మాత్రమే కాదు, దాని తర్వాత నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ తయారైనప్పుడు మనం ఏవేవైతే ఫాలో అవుతామో మన విద్యాలయాలు, వాటన్నిటినీ కూడా స్టీరింగ్ కమిటీ మిగిలిన పెద్దలందరికీ చూపించి వాటన్నిటినీ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో వచ్చినట్టుగా చేశాం. దాని ప్రకారమే ఒకప్పుడు వ్యక్తిత్వ వికాసం అనేటువంటి అతి ప్రధానము, దానికోసం పంచకోశాత్మక వికాసము అనేవాళ్ళం, సర్వాంగీణ వికాసం అనేవాళ్ళము, అట్లనే సమగ్ర వికాసము, వ్యక్తి యొక్క సమగ్ర వికాసం అనేవాళ్ళం. ఈ పదాలన్నీ కూడా ఇప్పుడు విద్యా విధానంలో మీకు కనిపిస్తాయి. అవి మన యొక్క కృషే. దాంట్లో పంచకోశాత్మక వికాసం అనగానే అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశ వికాసం అనేటువంటి దాని గురించి తైత్తరీయోపనిషత్తు మిగిలిన అన్ని ఉపనిషత్తుల్లో ఉన్నది, అందరూ అంగీకరించారు. కానీ ఇప్పుడు దట్ హెస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ద సిలబస్ నౌ. అది ఈ సిలబస్లో ఒక భాగమై కూర్చుంది ఇప్పుడు. అంటే మనం ఏమైతే ఆలోచిస్తున్నామో దేశ శ్రేయస్సు కోసము, అవన్నీ కూడా ఈ విద్యా వ్యవస్థలో ఒక భాగంగా రావటం కోసం అని చెప్పి ప్రభుత్వ విద్యా వ్యవస్థ ద్వారా ఆ రకమైన కృషి మనం చేస్తున్నాము. దానివల్లే ఇంతకు ముందర ఉండేటువంటి మన శిశువాటిక అనేటువంటిది మన యొక్క స్పెషాలిటీ. అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, దాంట్లో 5 డికేడ్స్ నుంచి మనము రీసెర్చ్ చేస్తున్నాం. దానికోసం ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ కూడా ఉంది. ఇప్పుడు అవన్నీ యథాతథంగా ఇప్పుడు మన ఫౌండేషన్ ఎడ్యుకేషన్, ఈసీసీఈ, ప్రారంభిక విద్యలు అవన్నీ వచ్చేసినాయి. అవి రావటం మాత్రమే కాదు, దానికి కావాల్సిన పుస్తకాల తయారీ, దానికి కావాల్సిన లిటరేచర్ తయారీ, దానికి కావాల్సిన హ్యాండ్ బుక్స్ తయారు చేయి, దానికి కావాల్సిన యాక్టివిటీ బుక్ తయారీ, వీటన్నిటిలో మనది ప్రధాన పాత్ర. కాబట్టి కేవలం మనం మారటం కాదు, మన ద్వారా సమాజం మారాలి అనేటువంటి దానికి కటిబద్ధులమై ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో మనతో కలిసి వచ్చినటువంటి హితధారకులందరూ, స్టేక్ హోల్డర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ మనం ముందరికి వెళ్తున్నాం. ఇప్పుడు విద్యాభారతి పనిలో మీరు వివిధ రాష్ట్రాలని, అఖిల భారతీయ అధ్యక్షులుగా వివిధ రాష్ట్రాలను సందర్శిస్తూ ఉంటారు కదండి. అంటే విద్యా వ్యవస్థను ప్రభావితం చేయడం అనేటువంటి దాంతోపాటుగా కూడా సమాజంలో ఒక మంచి మార్పును తీసుకురావడం కోసం విషయంలో కూడా విద్యాభారతి యొక్క ప్రభావం ఏమైనా కనిపిస్తోందా? మీరు ఈశాన్య రాష్ట్రాలకి ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, ఇతర ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు, కొన్ని ఏమైనా ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారండి? ఇప్పుడు విద్యాభారతిని ఇప్పుడు అందరూ వినాలని కోరుకుంటున్నారు, విద్యాభారతి ఏం చేస్తుంది. ఈ మధ్యన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫిక్కీ అంటారు, వాళ్ళు ఎప్పుడూ విద్యాభారతిని పిలవాల. ఈసారి వాళ్ళు విద్యాభారతిని ప్రత్యేకంగా పిలిచారు. పిలిచి విదేశాల నుంచి, యూకే ఎడ్యుకేషన్ మినిస్టరు, యుఎస్ఏ నుంచి, అన్ని చోట్ల నుంచి వచ్చారు. వాళ్ళు ఒక టాపిక్ ఇచ్చారు మనకి, ఏమిటంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ విద్యాభారతిలో ఎంత బాగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఒకసారి అందరికీ వివరించండి అంటే పీపీటీ ద్వారా వివరించాం. సో
ఈ రోజున ఏంటంటే విద్యాభారతి ప్రయోగాలు, విద్యాభారతి చేస్తున్నటువంటి రకరకాలైనటువంటి ఏమంటారు దాన్ని, శిక్షా సంబంధమైనటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రపంచ దృష్టిని ఆకర్షించే ఈ రోజున. అందువల్ల మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ విద్యాభారతి మోడల్ అని వాళ్ళు చెప్పించుకుంటున్నారు. నేను ఈశాన్య భారత ప్రాంతాలు ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. నేను అక్కడ కనుక చూసినట్టయితే ఎక్కడ వెళ్ళినప్పటికీ విద్యాభారతి, అక్కడ ఉండేటువంటి విద్యా వ్యవస్థ, అక్కడ యూనివర్సిటీలు, అక్కడ ఉండేటువంటి మిగిలినటువంటి అంటే ప్రభుత్వ యంత్రాంగం అందరూ కలిపి పెద్ద పెద్ద సెమినార్లు, వర్క్షాప్లు మన ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. అంటే దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ ప్రజెన్స్ అండ్ ఆఫ్ అవర్ యాక్టివిటీ. ఓకే అండి. అయితే ఇప్పుడు విద్యాభారతి ద్వారా అనేక మంది విద్యార్థులు బయటికి వెళ్ళి సమాజంలో స్థిరపడి ఉన్నారని చెప్పి అంటున్నారు కదా, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా వాళ్ళు వదిలేస్తున్నారా, లేదన్నట్లయితే వారితోటి నెట్వర్క్ సమన్వయం చేస్తూను సమాజంలో ఒక మంచి మార్పు కోసం ఏమైనా పనిచేసేటువంటి పరిస్థితి ఉందా? పూర్వ విద్యార్థి పరిషత్ అంటే పేర్లు కూడా మేము వింటూ ఉంటాం. ఇవి ఎలా జరుగుతూ ఉంటాయండి? మొత్తము దేశవ్యాప్తంగా పూర్వ విద్యార్థులకు సంబంధించిన ఒక నెట్వర్క్ నిర్మాణం జరుగుతోంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొత్త కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. అయితే వీళ్ళందరికీ అలమ్ని ఆర్గనైజేషన్ ఉన్నది. పూర్వ ఛాత్ర పరిషత్ అని ఉత్తర భారతంలో అంటారు, దక్షిణ భారతంలో పూర్వ విద్యార్థి పరిషత్తు పేరుతో జరుగుతుంటుంది. వీటన్నిటి ద్వారా ప్రతి ఒక్క పూర్వ విద్యార్థిలో 4 రకాలైనటువంటి బాధ్యతల్ని మనం వాళ్ళకి గుర్తు చేస్తున్నాం. ఒకటి ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, వ్యక్తిగత సామాజిక బాధ్యత. నువ్వు వ్యక్తిగత సమాజానికి రుణపడి ఉన్నావు, నువ్వు దాన్ని తీర్చుకోవాలి. 2 ఫ్యామిలీ సోషల్ రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఎ ఫ్యామిలీ యూనిట్ మీ అందరూ కూడా సమాజానికి రుణపడి ఉన్నారు కాబట్టి దట్ ఈస్ ఆ బాధ్యతను కూడా నిర్వర్తించాలి. నువ్వు ఏ సంస్థలో పనిచేస్తున్నావో ఇన్స్టిట్యూషనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆ సంస్థ ద్వారా కూడా ఒక సామాజిక బాధ్యతను నువ్వు స్వీకరించాలి. అట్లనే ఒక పెద్ద సంస్థలో సభ్యుడివే, విద్యాభారతిలో సభ్యుడు నువ్వు కాబట్టి విద్యాభారతి ఆర్గనైజేషనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏదో ఇప్పుడు సిఎస్ఆర్ అని పేరు వింటున్నాం కానీ సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాదు, ఇండివిజువల్ సోషల్, ఫ్యామిలీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇన్స్టిట్యూషనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆర్గనైజేషనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో వారు సమాజం యొక్క పురోభివృద్ధికి దోహదం చేసే విధంగా వారి ద్వారా అనేక కార్యక్రమాలు, విద్యాలయ అభివృద్ధి, సమాజ అభివృద్ధి, ఈ రెండింటినీ సమతౌల్యం చేసుకుంటూ ముందరకు వెళ్ళేటువంటి ప్రయత్నం వాళ్ళ ద్వారా చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా కీలక స్థానాల్లో ఉన్నారు. ఓకే అండి. అందువల్ల వాళ్ళు చేయగలిసింది చాలా చేస్తున్నారు. బట్ ఎవరు ప్రసిద్ధి కోరుకోకుండా పనిచేస్తుంటారు. అది మన ఒక అదృష్టం. ఈ రోజున తక్కువ చేసి ఎక్కువ చెప్పుకోవడం కంటే ఎక్కువ చేసి సైలెంట్గా ఉండటం అనేటువంటిది ముఖ్యమనే సిద్ధాంతాన్ని మన పూర్వ విద్యార్థులు నమ్ముతున్నారు. అయితే విద్యాభారతి స్కూల్స్ నడుపుతోంది, విద్యార్థులను తయారు చేసి సమాజంలో తీసుకొస్తుంది అంటున్నారు. మరి ఉన్నత విద్య అలాగే నైపుణ్యాల విద్య అనేటువంటిది ఇప్పుడు సమాజంలో ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ క్షేత్రంలో ఏమైనా పని జరుగుతుందా? అలాగే భవిష్యత్తు లక్ష్యాలు విద్యాభారతికి ఏమున్నాయండి? ఒకటి, ప్రతి స్కూల్లో కూడా ఒక వొకేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటిది ప్రతి జిల్లా కేంద్రంలో మన యొక్క యోజన. గ్రేట్. తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్, విద్యాభారతి ప్రత్యేక ప్రయత్నం చేసి ఈ మధ్యన గత 5 సంవత్సరాలుగా ఉచ్చ శిక్షా రంగం అంటే ఉన్నత విద్యారంగంలో కూడా మనం ప్రవేశించాం. దాంట్లో కూడా పెద్ద మార్పులకి మనం ప్రయత్నిస్తున్నాం. మొట్టమొదటి మార్పు ఏమిటి అంటే మామూలుగా పాఠశాల విద్యకి ఉన్నత విద్యకి ఇంత ముందర సంబంధం లేదు. ఈ సంబంధాన్ని ఏర్పరచడానికి ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన పెద్దలందరితో కలిసి వీఆర్ ఫార్మింగ్ ఏ లింకేజ్ అండ్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్, దీని గురించి ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఆ విధంగా ఉన్నత విద్యలో కూడా అనేక మార్పులకి శ్రీకారం చుడుతున్నాం మనం. అక్కడ కంటెంట్ తయారు చేయటం, అలాగే అక్కడ భారతీయ జ్ఞాన పరంపర దానికి సంబంధించిన పుస్తకాలు తయారు చేయటము, దానికి సంబంధించినవన్నీ కూడా మన టెక్స్ట్ బుక్స్లో వచ్చేటట్టుగా ప్రయత్నం చేయటము, దానికోసం అందరినీ ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే సాంకేతిక విద్య, అట్లనే వృత్తి నైపుణ్యాల విద్య, దాంతోపాటు అతను తన కౌశల్యాలన్నీ వృద్ధి చేసుకునేందుకు కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, అలాగే దానికి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్, అలాగే విద్యాలయాలన్నింటిలో కూడా పెద్ద పెద్ద విద్యాలయాలన్నింటిలో కూడా ఏటీఎల్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్, వీటి ద్వారా మన విద్యాలయాలైతే సుమారు 600 పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి.
ప్రభుత్వం కూడా దాన్ని ప్రమోట్ చేస్తుంది. 50,000 ఈ సంవత్సరం బడ్జెట్లో 50,000 ప్రవేశపెట్టారు ప్రభుత్వ పాఠశాలలో. ఈ అన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే మనం అది చేస్తున్నప్పటికీ కేవలము అందరి యొక్క నైపుణ్యం పెరగాలి. ఈరోజు నైపుణ్యం కలిగిన వ్యక్తులకి మాత్రమే ఉండేటువంటి ప్రాధాన్యత ప్రపంచంలో అందరికీ తెలుసు. కాబట్టి ఆ దిశలో ప్రయత్నం చేస్తున్నాము. పాత చింతకాయ పచ్చడి కాదు, ఎప్పుడూ వచ్చే కొత్త మార్పులకు అనుగుణంగా మనని మార్చుకోవాలనేటువంటి పద్ధతికి అనుగుణంగానే పనిచేస్తున్నాము. మొత్తము మన యొక్క విద్యా విధానం ఏదైతే ఉన్నదో ఈ రోజున మిగిలిన ప్రైవేటు రంగంలో ఉండేటువంటి విద్యా వ్యవస్థల్ని మార్చాలి, అట్లనే ప్రభుత్వంలో ఉండేటువంటి విద్యా వ్యవస్థలను మార్చాలి. అల్టిమేట్గా మనదైన గొప్పతనాన్ని, వ్యక్తి నిర్మాణాన్ని, వ్యక్తి వికాసాన్ని అంగీకరించి సమాజం అంతా ముందరికి వెళ్ళాలనేటువంటిది విద్యాభారతి యొక్క లక్ష్యం. విద్యాభారతి చేస్తున్నటువంటి పని లక్ష్యాల గురించి చాలా చక్కగా వివరించారండి. చాలా సంతోషం. అయితే శ్రీ దూస రామకృష్ణారావు గారు పేరు అనగానే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో గుర్తొచ్చేది మాత్రం విజ్ఞాన విహార పాఠశాల. దాన్ని దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్గా తీర్చిన ఘనత ఖచ్చితంగా మీకు దక్కుతుందండి. అసలు విజ్ఞాన విహార ప్రస్థానం ఎలా జరిగింది, దాని యొక్క విస్తరణ ఎట్లా చేశారండి? నేను మొదటి నుంచి విశాఖపట్నంలో పనిచేస్తూ ఉండేవాడిని. కాలేజీలో లెక్చరర్గా ఉండేటప్పుడు అప్పుడు ఉండేటువంటి భారతీయ విద్యా కేంద్రం కాలేజీలో పనిచేస్తున్నాను. నేను పనిచేస్తూ ఉన్నట్టయితే మేము ఒకసారి వరదలు వచ్చినప్పుడు అనకాపల్లిలో పెద్ద సేవా కార్యక్రమాలు నిర్వహించాం. ఒక కాలనీ కట్టాం. దివిసీమలో ఉప్పెన, శారదా నది అనకాపల్లిలో పొంగడం ఒకేసారి జరిగింది. దీంతో 126 ఇళ్ళు కట్టడం, ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ కట్టడం, దాంట్లో మా యాక్టివ్ రోల్ చూసిన తర్వాత అప్పుడుండే కలెక్టర్ గారు అర్జునరావు గారు వచ్చి, మీరు స్కూల్ ఎడ్యుకేషన్లో ఎక్స్పర్ట్స్ అయిపోయారు మీరు, బట్ ఒక రెసిడెన్షియల్ స్కూల్ కూడా పెట్టాలి అని పబ్లిక్గా అందరం ముందర కలెక్టర్ గారు, తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గుండా కేవీఆర్ఎస్ పద్మనాభరాజు గారిని వీళ్ళందరూ కోరారు. అప్పుడు ఒక ఆలోచన మొదలైంది. నిజమే, ఒక ఆదర్శమైనటువంటి ఒక విద్యాలయం పెట్టాలి కదా, రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి అదొక నమూనాగా తీర్చిదిద్దాలి అనేటువంటిది. కాబట్టి అది 78లో జరిగింది. 80లో ఈ విద్యాలయం ప్రారంభించాం. మన ముందర అప్పుడు పెట్టినప్పుడు నా ముందర ఉన్న లక్ష్యం ఒకటి ఏంటి, స్కూల్లో మామూలుగా విద్య అతి ఉన్నత స్థాయిలో ఉండాలి. 2, విద్యార్థులు చక్కగా తీర్చిదిద్దబడాలి. దే షుడ్ బి, ఇందాకలా చెప్పినట్టుగా మామూలుగా మాట్లాడుతూ మీతో చెప్పాను నేను, ప్రొడక్టివ్ సిటిజన్స్గా తయారవ్వాలి. వాడు ఎక్కడా కూడా హీ షుడ్ బి ఎ ప్రాబ్లమ్ సాల్వర్, బట్ నాట్ హీ షుడ్ బి క్రియేటింగ్ ఎ ప్రాబ్లం. తను సమాజానికి సమస్య కాకూడదు, సమస్యల పరిష్కారంలో తను క్రియాశీల పాత్ర ఉండాలి అనేటువంటిది. 3వది, అన్నిటికంటే ముఖ్యమైన కాన్సెప్ట్ నా బుర్రలో ఉన్నది ఏమిటంటే, స్కూల్ ఈజ్ ఎ సెంటర్ ఫర్ సోషల్ చేంజ్. సామాజిక మార్పుకి విద్యాలయం ఒక కేంద్రం. అందుకని ఆ విద్యాలయం ఆధారంగా చుట్టుపక్కల ఉండేటువంటి 46 గ్రామాల్లో ఏదో రకమైన యాక్టివిటీ వాళ్ళ కోసమని ఒక ఉచిత విద్యాలయం కూడా పెట్టాం. అన్ని గ్రామాల్లో ఒక ట్యూషన్ సెంటర్, ఒక బాల సంస్కార కేంద్రం, ఒక మాతృమండలి, ఒక భజన మండలి, ఒక వైద్య కేంద్రము, ఏదో రకమైన కేంద్రం పెడుతూ అన్ని గ్రామాల్లో సామాజిక మార్పు కోసం ప్రయత్నం చేశాము. దాని ద్వారా ఆ చుట్టుపక్కల గ్రామస్తులకి ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్ ఇచ్చాం. దాంతోపాటు సామాజిక మార్పుకి ఎలా కేంద్రం అయ్యామో ఈ స్కూల్ కూడా అలా దినదిన ప్రవర్ధమానమై మొట్టమొదట 17 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. 550 దాని యొక్క కెపాసిటీ అని. దాని ద్వారా అనేక రకాల కార్యక్రమాలన్నీ పెరగడం ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు 14 స్టేట్స్ నుంచి వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. మనం ఎక్కడా ఒక ప్రచారం కానీ ఏమీ చేయటం లేదు. కేవలము మామూలుగా చెప్పుకోవాలంటే మౌత్ టు ఇయర్ అంతే. ఇక్కడి నుంచి చదివి వెళ్ళిన వాడు బయట మాట్లాడినటువంటి మాట మాత్రమే విద్యాలయ ప్రగతి. అయితే ఆనందకరమైన విషయం ఏంటంటే, విద్యాలయము ఇప్పటికీ సామాజిక మార్పుకి కేంద్రంగా ఉంది. అక్కడ పెద్ద హాస్పిటల్ ఉంది, అక్కడ ఒక అనాథ శరణాలయం ఉంది, ఒక పెద్ద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రాబోతోంది. కమ్యూనిటీ హాల్ ద్వారా అనేక రకాలైన యాక్టివిటీ జరుగుతున్నాయి. ఒక బాయ్ యొక్క సర్వాంగీణ వికాసము, సమగ్ర వికాసం ఎట్లా జరుగుతుందన్న దానికి ఒక నమూనాగా దాన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేశాము. అఫ్ కోర్స్ దేర్ ఈజ్ ఎవర్ స్కోప్ ఫర్ ఎన్ ఇంప్రూవ్మెంట్ అండ్ చేంజ్. మామూలుగా ప్రైవేటు పాఠశాలలో లేనట్లయితే అంటే కనుక ఒక కార్పొరేట్ జంగిల్లో పెట్టేసేసి నూరడం కింద ఉంటుందండి. అలా కాకుండా మరి విజ్ఞాన విహార్లో
పిల్లల యొక్క సర్వాంగీణ వికాసం కోసం ఎలా కృషి చేస్తున్నారో, ఆటపాటలు ఉంటాయా, లేదన్నట్లయితే సంస్కృతిలో సమ్మేళనం చేస్తారా, ఏ రకమైనటువంటి దీన్ని ప్రత్యేకంగా విభిన్నంగా చెప్పాలనేది ఎలాగ చెప్పచ్చండి? ఉదాహరణకు మనం రచించినటువంటి టైం టేబుల్ ఏదైతే ఉందో, డే షెడ్యూల్, అది గొప్పది. సో అందరూ కూడా తెల్లవారుజామున 4:45కి లేస్తారు. లేచిన తర్వాత కాలకృత్యాలు అవి తీర్చుకున్న తర్వాత ప్రతిరోజు కూడా యోగాసనాలు కంపల్సరీ, శారీరక ఉదయం ఆ విధంగా 40 నిమిషాల పాటు ఉదయం ఉంటుంది. తర్వాత వారు విద్యాలయానికి తయారవటం, ఇక అల్పాహారం చేయటం, వెళ్ళటం ఉంటుంది. విద్యాలయం యొక్క ప్రేయర్, ఆ ప్రేయర్ అనేటువంటిది వ్యక్తి నిర్మాణానికి ఒక పెద్ద సాధనంగా ఉపయోగపడుతుంది. దాంట్లో అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ప్రతిరోజు నెలలో ప్రతి ఒక్కడికి ఒక రకమైనటువంటి అవకాశం వస్తుంది. ఆ విధంగా ఉంటుంది. తర్వాత ఇక ఈవినింగ్ కూడా ప్రేయర్ ఉంటుంది. ఆ ఈవినింగ్ ప్రేయర్ ఏదైతే ఉన్నదో దాంట్లో మన గురుకులాలో ఎలా ఉండేదో ఆ విధమైనటువంటి అన్నీ చెప్తూ ఉంటారు. ఈవినింగ్ 1 గంటంపావు మళ్ళీ శారీరక కార్యక్రమాలు ఉంటాయి. దాంట్లో రకరకాలు, ఇవి కాకుండా వ్యక్తిగతంగా అభ్యాసం చేయడానికి అక్కడ అన్నీ అందుబాటులో ఉంటుంది. అక్కడ శారీరక నిర్మాణానికి కానీ, శారీరక సౌకర్యాలు అంటే ఆ విధమైన సౌకర్యాలు ఎన్ని ఉంటాయంటే ఎవడు ఎప్పుడు కావాల్సిన ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి శారీరక వికాసము, బౌద్ధిక వికాసానికి సంబంధించినంతవరకు ఏర్పాటు, ఆధ్యాత్మిక వికాసానికి సంబంధించిన ఏర్పాటు, పెద్దలందరితో ఇంటరాక్షన్, ప్రతిరోజు ఎవరో ఒక పెద్ద వ్యక్తి వస్తుంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటారు. కాబట్టి ముఖే సరస్వతి అని పిల్లల యొక్క వికాసం కూడా అలా సాధ్యమవుతుంది. కాబట్టి కంఠస్థ పెట్టడము రోట్ మెమొరీ పద్ధతే కాదు, మామూలుగా కాన్సెప్చువల్ లెర్నింగ్ అండ్ దెన్ ప్రజెంటింగ్ ఇట్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే. కాబట్టి అక్కడ మామూలుగా పరీక్ష రాయించడం కంటే కూడా నేను విషయం ఎంత నేర్చుకున్నాను అనే దానికి ప్రాధాన్యం ఇవ్వటం మూలకంగా వీఆర్ ప్రిపేరింగ్ చిల్డ్రన్ ఫర్ లైఫ్ బట్ నాట్ ఫర్ ఎగ్జామ్. సో దట్స్ అవర్ మోటో. దానివల్లనే విద్యావిహారంలో కొత్త రకమైనటువంటి విద్యా పద్ధతికి శ్రీకారం చుట్టడం అయింది. దాన్ని మీలాంటి వాళ్ళందరూ అభినందిస్తున్నారు. ఫైనల్గా ఒక మాట అండి, 50-60 సంవత్సరాలుగా మీరు విద్యా వ్యవస్థలో చక్కటి కృషి చేస్తున్నారు. నమూనా విద్యాకల్పాన్ని తీర్చిదిద్ది దేశానికి చూపించారు. విద్యాభారతి అఖిల భారత అధ్యక్షులుగా ఉన్నారండి. విద్యా వ్యవస్థలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి, అంటే ముఖ్యంగా ఉపాధ్యాయులు కావచ్చు, లేదన్నట్లయితే ఇతర వారికి కానీ, లేదన్నట్లయితే కనుక తల్లిదండ్రులు కానీ, మీరు ఇచ్చే సలహా సూచనలు ఫైనల్గా ఏంటండి? సాధారణంగా విద్యా వ్యవస్థ బాగు చేయటానికి అందరు స్టేక్ హోల్డర్స్ కృషి చేయాలి. కేవలము ఆచార్యుడు మారిపోతుంది అనుకోవటం తప్పు. నిజంగా ఆచార్యుడు టీచర్ ఎవరైతే ఉన్నాడో ఈజ్ ద ఫ్రంట్ లైన్ వారియర్ హూ కెన్ బ్రింగ్ ఎనీథింగ్ ఇన్ టు ప్రాక్టీస్ అట్ ద క్లాస్ రూమ్ లెవెల్. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పేరెంట్స్ మైండ్ సెట్ కూడా మారాలి. ఈ రోజు నుండేటువంటి విద్యా వ్యవస్థలో మనం ఒక ఫెయిల్డ్ క్యాండిడేట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం ఆ జీవితంలో. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఏదో మామూలుగా దీని కాదు. కాబట్టి అతడు సరైన వాడు కావాలి అనుకున్నట్టయితే దానికి పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ మార్చడానికి కూడా పెద్ద వ్యవస్థ చేయాలి. అలాగే మేనేజ్మెంట్లు యొక్క దృష్టికోణం మారడానికి కూడా వ్యవస్థను చేయాలి. అట్లనే ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి ఏమనాలంటే ఒక ప్రెషర్ ఫోర్స్గా తయారయ్యి మంచి మార్పులకి స్వాగతించేవాళ్ళుగా వాళ్ళు కోరుకోవాలి. ప్రభుత్వ పాఠశాలకు కూడా వెళ్ళి మా పిల్లడికి ఇది చెప్పాలి, నువ్వు ఎందుకు చెప్పలేదు అని అడిగే స్థితి పేరెంట్ వచ్చిన రోజున తప్పకుండా మంచి మార్పు వస్తుంది. కాబట్టి అందరి దృష్టికోణంలో మార్పు వస్తే విద్యా వ్యవస్థలో అత్యద్భుతమైనటువంటి ఎవరు ఊహించినటువంటి మార్పు వస్తుంది. కాబట్టి దీనికోసం అందరూ ఎడ్యుకేట్ కావాలి, అందరికీ ప్రబోధన కావాలి, అందరికీ ప్రశిక్షణ కావాలి, అందరికీ కూడా ఒక రకమైన సంకల్పం కావాలి. ఇది జరిగితే విద్యా వ్యవస్థ అద్భుతంగా మారుతోంది అనేటువంటి విశ్వాసంతో పనిచేశాను. ఇప్పుడు కనిపిస్తోంది, మారుతున్న చిహ్నాలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో సమాజమే మారి తమకు కావాల్సిన విద్యా వ్యవస్థని రూపొందించుకుంటున్న విశ్వాసం నాకుంది. విద్యా వ్యవస్థ గురించి అలాగే విద్యాభారతి నుంచి మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే అండి. నమస్తే. My Media, the voice of India.